ప్రజలందరికీ కూడా మీరు డబ్బులు ఇప్పుడేంటి డబ్బులు రూ. 1 దాచుకోవాలనుకున్నోడు బ్యాంకుల్లో 4% 5% మించి వడ్డీ రాదు. ఏ 5 ఏళ్లకు డిపాజిట్ చేస్తే 7%, 8% వడ్డీ వస్తుంది. దాంతో కాస్త లాభాలు ఎక్కువ రిటర్న్స్ రావాలని కోరుకుంటారు పబ్లిక్. దాన్ని అడ్డు పెట్టుకుని మా సంస్థలో పెట్టుబడులు పెడితే మేము తీసుకెళ్ళి కార్పొరేట్ సంస్థలో పెట్టుబడులు పెట్టి మీకు డబ్బులు ఇస్తాం అన్నటువంటి పేరుతో ఎవడన్నా ముందుకొచ్చాడంటే ఆడు కొంచెం డాబు సరిగా ఉన్నాడంటే తీసుకెళ్ళి పెట్టుబడులు పెట్టేస్తున్నారు. ఆ మధ్యన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఇప్పుడు ఈ ఫాల్కన్ సంస్థ ఎండి ఇప్పుడు గల్ఫ్ నుంచి ఇండియాలోకి రాగానే వాడిని అరెస్ట్ చేశారు. 850 కోట్ల రూపాయలు, రూపాయి కాదు 2 కాదు 850 కోట్ల రూపాయల మేర మోసం చేశాడు. ఏదైతే డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటూ ఇమిగ్రేషన్ వాళ్ళకి ఆల్రెడీ ముందుగానే వాడి మీద లుకౌట్ నోటీస్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇమిగ్రేషన్ వాళ్ళు అమన్దీప్ ఎవరైతే ఫాల్కన్ ఎండి గురించిన సమాచారాన్ని పోలీసులకు ఇవ్వడంతో ఆయన ఎయిర్పోర్ట్లోనే పట్టుకుని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. బట్ ఇప్పటికే 850 కోట్లు డబ్బులు ఎక్కడికి పోయినాయో, ఎక్కడికి దుబాయ్ పోయి వచ్చాడంటే అక్కడికి దాచేసుకొని అక్కడ మళ్ళించేసుకుని ఉండొచ్చును. పోలీసులు ఏమైనా రికవర్ చేయగలరా అంటే ఏమీ ఉండకపోవచ్చును. లేదా ఓ 50 కోట్లు 100 కోట్లు రికవర్ చేసేసి సరిపోవచ్చును. ఏం జరుగుతుందో చూడాలి.